హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం ఏంటంటే పేరోల్ సంబంధించి రియల్ లైవ్ ఎగ్జాంపుల్లో మీకు ఎలా క్రియేట్ చేయాలి. సో మన యొక్క సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వారికి రియల్ టైంలో పేరోల్ ఎలా చేయాలనేది ఈ ప్రాబ్లమ్ని మీకు చూపించాను. సో ఇది ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూసినట్లయితే రియాలిటీలో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎలా ఎంటర్ చేయాలనేది మీకు క్లియర్ కట్గా ఈ పేరోల్ ద్వారా ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? సో లెట్స్ గోయింగ్ టు ద ప్రాబ్లంలోకి ఎంటర్ అవుతున్నాను. ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అతనే చేస్తాడు. ఓకేనా? క్రియేట్ కంపెనీ చేస్తున్నాను. కంపెనీ నేమ్ వచ్చేసి XYZ Co అనుకోండి. XYZ Co ఇండియా, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నాను. ఇంకా F11లో నాకు అన్నెసెసరీ ఆప్షన్స్ అన్ని నో పెట్టేస్తాను. ఫస్ట్ ఆప్షన్ ఎస్ పెట్టాను, రిమైనింగ్ నో పెట్టేస్తున్నాను. తర్వాత ఇన్వెంటరీ 2 ఆప్షన్ పెట్టాను, GST నో పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ పేరోల్ అనే ఆప్షన్ ఎస్ చేస్తున్నాను. ఇక రియాలిటీలో మీరు ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ రియాలిటీలో ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు చేసుకోవాల్సి వస్తుంది. గవర్నమెంట్ కాదు కాబట్టి అదర్స్ తీసుకోవాలి. సేవ్. ఇలా చేసిన తర్వాత ఫస్ట్ నా యొక్క కంపెనీలో ఏ డిపార్ట్మెంట్ ఉన్నాయి, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి నేను ఏ గ్రూప్స్ చేసుకోవాల్సి వస్తుంది. క్రియేట్లోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఎంప్లాయీ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇది ఏంటంటే మన యొక్క సబ్స్క్రైబర్ వాళ్ళ యొక్క కంపెనీలో ఏవైతే ఉన్నాయో అవి చేసుకున్నట్లు చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంటింగ్ డిపార్ట్మెంట్. సేవ్ చేస్తున్నాను. తర్వాత ఫండ్ రైజింగ్, డిపార్ట్మెంట్ సేవ్ చేస్తున్నాను. తర్వాత డిజైన్ థింకింగ్ డిపార్ట్మెంట్. ఓకే, ఈ విధంగా ఎంప్లాయీ గ్రూప్స్ అనేది క్రియేట్ చేసుకున్నాను. తర్వాత ఎస్కేప్ ఇచ్చేయాలి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత ఎంప్లాయీస్ని ఎలా క్రియేట్ చేయాలనేది నేను ఈ ప్రాబ్లంలో చూపించాను. ఇంతవరకు నేను చెప్పాను. తర్వాత మన సబ్స్క్రైబర్ ఎలా అనేది చేస్తాడు. ఇది మీకు బాగా చూసినట్లయితే మీకు రియల్ టైంలో పేరోల్ ఎలా చేయాలి టాలీ ఫ్రేమ్లో అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. ఓకేనా? డూ ఇట్. తర్వాత లొకేషన్. నీ లొకేషన్ ఏంటి? జెండర్, నీ డేట్ ఆఫ్ బర్త్. ఎందుకంటే మ్యాక్సిమం ఎక్కడైనా కానీ పేరోల్ అనేది చాలా ఇంపార్టెంట్ కిందకి వస్తుంది రియాలిటీలో. బట్ ఇది అలవాటు చేసుకుని వర్క్ చేయగలిగితే మనకు మంచిగా ఉంటుంది. మంచి పనులు ఇసుగా దాని ఏముంది కానీ బ్లడ్ గ్రూప్. ఎందుకంటే పేరోల్లో ఎంత ఎక్స్పర్ట్గా ఉంటే అంత మంచిది, ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. ఫాదర్ నేమ్, పైన ఫాదర్ నేమ్ రాయాల్సింది, మదర్ నేమ్ కాదు. ఫాదర్ నేమ్ పైన రాసి కింద మదర్ నేమ్ రాయాలి. అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తావా? బ్యాంక్ డీటెయిల్స్ చేసి బ్యాంక్ డీటెయిల్స్ అవసరం లేదు, ఎంటర్ ఇచ్చేసేది. ఇక నీ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్ కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్ అవన్నీ రాసుకోవచ్చు. ఇంకా నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ అవసరం ఉండదు. పిఎఫ్ అకౌంట్ నెంబర్, ఈపీఎస్ ఇవన్నీ అవసరం ఉండదు. సేవ్ చేసి కంట్రోల్
ఎవరు ఏ డిపార్ట్మెంట్ అనేది రాసే ఇక్కడ. బ్రో కొంచెం బిజీగా ఉన్నాను, మరి కాల్ చేస్తాను. ఓకే, చాలామంది మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్లో, ఫోన్ చేయొచ్చా అని. జస్ట్ ఒకరికి చేయలే, రిమైనింగ్ మనం చేసుకుని విధానంగా. చాలా నేను ఆన్లైన్ క్లాస్లో తర్వాత చేస్తాను. ఓకే, ఒక్కొక్కటి ఒక డిపార్ట్మెంట్ సపరేట్ చేయదు. నేను ఆన్లైన్ క్లాస్లో తర్వాత చేస్తాను. ఓకే, తర్వాత అయిపోయింది కదా, ఎస్కేప్ ఇచ్చేసి. నెక్స్ట్ యూనిట్స్ ఎలా వర్క్ చేస్తారు, అవర్స్, హెచ్ఆర్ఎస్ రా ఇక్కడ. డైలీ 8 అవర్స్ ఉంటుంది కదా, హెచ్ఆర్ఎస్ రా. కింద వచ్చేసి అవర్స్ ఫుల్ నేమ్ రాయి, HOURS అవర్స్. మినిట్స్ కూడా రాయొచ్చుగా, సేవ్ చేయి. తర్వాత మినిట్స్ MINS కింద పూర్తిగా రాయి, మినిట్స్ అని MINUTES. అంత మినిట్స్ ఏం క్యాలిక్యులేట్ చేయరు కదా, అవర్సే కదా. సేవ్ చేసావు, చాలా రెండు. బ్యాక్ వచ్చి తర్వాత అటెండెన్స్, ప్రజెంట్, ఓకే. ఎంటర్ అవసరం లేదు, ఎంట్రీ. అటెండెన్స్ లీవ్ విత్ పేనా, లీవ్ వితౌట్ పేనా, ప్రొడక్షన్ అంటే అటెండెన్స్, ప్రజెంట్ అంటే అటెండెన్స్. సేవ్ చేయి, అటెండెన్స్ సేవ్. తర్వాత ఆబ్సెంట్, కొంచెం బిజీగా ఉన్నాను, నేను రేపు కాల్ చేస్తాను. ఓకే, ఎంటర్. అక్కడ లీవ్ వితౌట్ పే. ఎవరైనా ఓవర్ టైం చేస్తారా? ఓవర్ టైం ఉండదుగా, చేసుకో, ఉంటుంది పడి. ఓవర్ టైం చెయ్యి, అవసరం లేదు. ఇది ఎస్కేప్ ఇచ్చేసి తర్వాత పే హెడ్స్గా. ఓకే, ఫస్ట్ బేసిక్ పే. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనము బోనసా, డిడక్షన్స్ ఫ్రమ్ ఎంప్లాయీసా, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీసా, ఎంప్లాయీస్ స్టాచ్యూటరీ డిడక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది మనకేంటంటే మనకి ఎక్స్పెన్స్ కిందకి వస్తుంది, ఎంప్లాయీస్కి ఎర్నింగ్స్ కిందకి వస్తుంది. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ తీసుకో, ఎంటర్. ఇక్కడ వేరియబుల్ ఫిక్స్డ్ అంటే మనకు 1 year వరకు మనకి శాలరీ అనేది ఫిక్స్డే ఉంటుంది. 1 year తర్వాత వేరియబుల్ అనేది మారుతుంది. మ్యాక్సిమం వేరియబుల్ ఎవరు తీసుకోరు, ఎందుకంటే సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలు కానీ అమౌంట్ అనేది మారుతుంది. మనం మ్యాక్సిమం ఫిక్స్డ్ తీసుకోవచ్చు. ఓకేనా, ఫిక్స్డ్ తీసుకో. సో ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకో, ఎంటర్ చేసి అవసరం లేదు వచ్చేసి ఎంటర్. ఇక్కడ వచ్చేసి యాజ్ కంప్యూటెడ్ వాల్యూనా, యాజ్ డిఫైన్డ్ వాల్యూనా, ఫ్లాట్ రేటా, ఆన్ అటెండెన్స్ అని అడుగుతుంది. మనం ఆన్ అటెండెన్స్ మీదనే కదా తీసుకుంటుంది. ఆన్ అటెండెన్స్ సెలెక్ట్ చేయి, ఆన్ అటెండెన్స్ తీసుకో. ఆన్ అటెండెన్స్
ఎంటర్. ప్రజెంట్ ఇక్కడ మనము ఫోర్ నైట్సా మంత్సా వీక్స్ అంటే తీసుకునే మంత్స్ వైపే కదా, మనం మంత్స్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ యూజర్ డిఫైన్డ్ క్యాలెండర్ టైప్ అంటే ఇప్పుడు క్యాలెండర్ పీరియడ్ అంటే మనకి జనవరి నుంచి డిసెంబర్ ఒకటి ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్. కొన్ని దేశాల్లో మళ్ళీ 1/4/31/3కి ఎండ్ అవుతాయి. ఇక్కడ మనం యూజర్ డిఫైన్డ్ తీసుకో. సో 26 days, 4 days మనకి ఆదివారాలు పోగా 26 days అవుతుంది నెలకి. ఓకే, సేవ్ చేయి. ఎన్ని అవసరం లేదు, సేవ్ చేసి. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్. సేమ్ ఎర్నింగ్స్ పర్ ఎంప్లాయీ ఫిక్స్డ్. హౌస్ రెంట్ అలవెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ వచ్చేసి ఇక్కడ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ తీసుకో. ఎందుకంటే ఇక్కడ హెచ్ఆర్ఏ అనేది అందరికీ ఒకటే పర్సెంటేజ్ ఉండదుగా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్ అనేది ఉంటుంది. ఓకేనా, అందరికీ సేమ్ పర్సెంట్ ఉండదు. వాళ్ళ యొక్క శాలరీస్ బట్టి వాళ్ళకు అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ అనేసి. ఓకేనా, ఎంటర్ ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఆన్ కరెంట్ డిడక్షన్స్ టోటలా, ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటలా, ఆన్ కరెంట్ సబ్ టోటల్ అంటే మనకి ఇక్కడ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, ఒక బేస్ మీద మనకి పర్సంటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది డెసిగ్నేషన్ బట్టి. సో అందుకు ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. ఇక్కడ పే హెడ్స్ వచ్చేసి బేసిక్ పే తీసుకో, ఎంటర్. ఓకే, ఎంటర్ ఇచ్చి ఓకే ఎంటర్. పర్సంటేజ్ ఎంత ఉంది, పర్సంటేజ్ ఎంట్రీ. పర్సంటేజ్ సెలెక్ట్ చేయి, 40. సేవ్. తర్వాత నెక్స్ట్ కన్వీనియన్స్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది కదా టీఏ. ట్రావెలింగ్ అన్నా కన్వీనియన్స్ అన్నా ఒకటే. CONVAYANCE కన్వీనియన్స్, CONVAYANCE కన్వీనియన్స్. ఇది కూడా ఎర్నింగ్స్ పర్ ఎంప్లాయీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫిక్స్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, ఇది లాస్ట్లో ఫ్లాట్ రేట్ తీసుకో. ఫ్లాట్ రేట్ మంత్స్. ఇదేంటంటే ఇది దీంట్లో ఎందుకంటే ఫ్లాట్ రేట్ అనేది మ్యాక్సిమం అందరికీ కొంచెం దగ్గరగా ఉంటుంది పర్సంటేజ్, ఫ్లాట్ రేట్ పరంగా చూసుకుంటే మ్యాక్సిమం. సో ఏంటి అవసరం లేదు, ఎనఫ్ సరిపోతుంది. సేవ్ చేసి నెక్స్ట్ వచ్చేసి కన్వీనియన్స్ అయిపోయింది కదా. ఓవర్ టైం ఏమి ఉండదు కదా. ఓవర్ టైం ఎవరైనా చేస్తారా? ఓకే, వేరియబుల్ పే ఉందా ఎవరికైనా? అంటే వేరియబుల్ పే అంటే ఇప్పుడు బోనస్లు కానీ, లేదంటే డివిడెండ్స్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ అలాంటివి. వాళ్ళకు ఉంటుందా వేరియబుల్ పే? సర్లే, ఇవి వేరియబుల్ పే VARIABLE వేరియబుల్ పే. సేమ్ ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫిక్స్డ్ అసెట్. ఇక్కడేం అవసరం లేదు, ఫిక్స్డ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. లాస్ట్లో యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. ఇదేమంటే కొందరికి ఉంటుందిగా, అందరికీ ఉండదుగా. అదే ఓకే, డన్.
సో ఇవన్నీ ఏంటంటే ప్రజెంట్ బేసిక్ అంటే గ్రాస్ శాలరీ వరకు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వెయన్స్, తర్వాత మనకు వేరియబుల్ పే, ఇవి 4 ఏంటి గ్రాస్ శాలరీకి యాడ్ అవుతాయి ఇవన్నీ. ఓకే, ఇప్పుడు ఏంటంటే పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుందా? ఓకే, ఇక్కడ పిఎఫ్ ఇవ్వు ఎంత పర్సెంట్ ఈ పక్కన ఇచ్చుకో. పిఎఫ్ పూర్తిగా రాసుకుంటావు, పూర్తిగా రాయి ప్రొవిడెంట్ ఫండ్ అని. ప్రొఫెషనల్ ట్యాక్సా? పిఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ కదా, అంటే పిఎఫ్ ఏమి ఉండదా? ప్రావిడెంట్ ఫండ్ అది ఉండదా? లేదా? అవునా? ఈఎస్ఐ కూడా లేదా? ఓకే, ఎంట్రీ పక్కాగా ఉంటాయి ఇవి. సరేలే, అవి చేస్తామో చేసుకో, జస్ట్ యాడ్ చేసుకో, ఒక ఐడియా అంతే. చేస్తావమ్మా. ఎంప్లాయీ స్టాచ్యుటరీ డిడక్షన్స్ తీసుకో. ఇక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంట్రీ వచ్చేసి యాజ్ కంప్యూటెడ్, అండర్ వచ్చేసి కరెంట్ లయబిలిటీ. అంతే కదా, నువ్వు మళ్ళీ వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి కదా గవర్నమెంట్కి, అదే. ఓకే, ఎంటర్ చేసే ఇటు సైడ్కి వచ్చేసి రైట్ సైడ్కి ఎంటర్. ఇక్కడ వచ్చేసి ఆన్ కరెంట్ ఎర్నింగ్స్ టోటల్ ఆటోమేటిక్గా అలా తీసుకుంటుంది ఎంట్రీ. సో ఇక్కడ ఏమిటంటే ప్రొఫెషనల్ ట్యాక్స్లో ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు ఎంత ట్యాక్స్ కట్ అవుతుందని నీకు తెలియాలి. ఇప్పుడు 5,000 ఉంటే 0, 5,000 నుంచి 8,000 ఉంటే ఎంత? 60 రూపాయల, 70 రూపాయల, 80 నుంచి 8,000 నుంచి 10,000 ఉంటే 100 రూపాయల, 200 అనేది నువ్వు ఇక్కడ టైప్ చేయి. నువ్వు బేసిక్ శాలరీ నువ్వు తీసుకో స్టార్టింగ్. 0నా? ఎంట్రీ. పర్సెంటేజ్ వద్దు, వాల్యూ తీసుకో. వాల్యూ బ్యాక్ వచ్చి 0. తర్వాత 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటే ఎంత కట్ అవుతుంది? ఏంది అక్కడ 20,000 ఒకటే? వాల్యూ తీసుకో. ఎంత? 150. తర్వాత 20,000 నుంచి ఎంతైనా 20,000 నుంచి ఎంత అంటే వదిలేసే, ఇంకా వాల్యూ తీసుకో. దానికి ఎంత? 200, 150, 200. సేవ్ చేయి. అది ఇంకా ఏమైనా ఉన్నాయా? గ్రాడ్యుటీ ఎక్స్పెన్సెస్ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఓకే. టీడీఎస్ఆ? టీడీఎస్ నాకు తెలిసి ఉందో, పేరోళ్ళు అయితే ఉండదు. సరేలే, చేయి చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అంతేగా. టీడీఎస్ ఓకే, ఇది కూడా ఎంప్లాయీ స్టాచ్యుటరీ డిడక్షన్స్. ఇక్కడ చూడు, దీనికి రిలేటెడ్ ఏం లేదు, ఇక్కడ ఏమి ఇవ్వాల. ఇప్పుడు ఈఎస్ఐ అంటే ఎంప్లాయీ స్టేట్ వస్తుంది, ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, పిఎఫ్ అంటే ప్రావిడెంట్ అకౌంట్ వస్తుంది, పిఈటీ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ వస్తుంది. కానీ దీనికి రిలేటెడ్ అయితే ఇక్కడ ఇవ్వలేదు చూడు. నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇచ్చాడు, అందుకోసమే నేను చెప్పింది టీడీఎస్ మ్యాక్సిమం దీంట్లో తీసుకోరు అనేసి. ఓకే, ఇంకా టీడీఎస్ రిలేటెడ్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ సెలెక్ట్ చేయి. ఓకే, అండర్ కరెంట్ లయబిలిటీస్ తీసుకో. ఎంట్రీ ఇచ్చేసి ఎంటర్ సేవ్ చేయి. చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం అంతే కదా, తప్పే ఉంది. బ్యాక్ వచ్చేసి ఓకే ఎంట్రీ అది పేరోల్ వచ్చారా ఎంట్రీ. ఓకే, అవసరం లేదు, బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఆల్టర్ దగ్గర ఇక్కడ డైరెక్ట్ కింద డిఫైన్ శాలరీ పే హెడ్స్ కింద. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ ఒక్కొక్కరికి వచ్చి ఉంటాయి, వీటన్నిటిని ఇప్పుడు మనం సెట్టింగ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకరిని తీసుకో,
ఏంటంటే అది సెలెక్ట్ చేయి అఖిల. వద్దులే, పైకి వెళ్ళు, అకౌంటింగ్ డిపార్ట్మెంట్ వెళ్ళు, బ్యాక్ వచ్చి బ్యాక్ అకౌంటింగ్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేయి. 1-4 ఎంటర్ చేయి. జస్ట్ 1-4, 14-4 కాదు, 1-4, 1-4-2021, 14 కాదు, 1 ఏప్రిల్. ఫస్ట్ బేసిక్ పే సెలెక్ట్ చేయి. ఎంట్రీ. తర్వాత నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్, తర్వాత కన్వీనియన్స్, తర్వాత వేరియబుల్ పే, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్, తర్వాత టీడీఎస్. సేవ్ చేయి. ఇప్పుడు 1 by 1 తీసుకో. అఖిల సెలెక్ట్ చేయి. ఏదైతే అందరికి సెట్ చేసుకోవాలా. ఓపెన్ చేయి. 1-4, 1 ఏప్రిల్. ఎంటర్. ఇప్పుడు కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్. ఎంటర్. ఆటోమేటిక్గా ప్రతిసారి మనం టైప్ చేసుకున్నా డిఫాల్ట్గా అది వచ్చి పడిపోతుంది. ఎంట్రీ. అఖిలాకి బేసిక్ శాలరీ ఎంత? జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వేసుకో బావా. ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకో, మళ్ళీ రియల్గా వచ్చినప్పుడు అడిగి తెలుసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ చేయి. బేసిక్ శాలరీ 16,000 ఉంటుందా? ఓకే. హౌస్ రెంట్ అలవెన్స్ ఎంటరీ. ఓకే. పర్సంటేజ్ తీసుకోవాలి. అక్కడ F12 నొక్కు. F12 పక్కన కాన్ఫిగర్ రైట్ సైడ్లో F12 నొక్కు. అక్కడ పర్సంటేజ్ ఓవర్ ఎస్ఏ దాన్ని ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్. సేవ్ చేయి. ఎంట్రీ ఎంత? ఇక్కడ హౌస్ రెంట్ అలవెన్స్ వెళ్తుంది చూడు, పైకి వెళ్ళు. ఎంట్రీ. అడిగు. హౌస్ రెంట్ అలవెన్స్ అమౌంట్ ఎంత? జస్ట్ ఏదో ఒక వాల్యూ ఇవ్వు ఇప్పుడు ప్రజెంట్. కన్వీనియన్స్ ఎంత? 5,000 కాదు కానీ ఎంత, 20% 30% అటు ఇవ్వు హౌస్ రెంట్ అలవెన్స్కి. అంత వాల్యూ ఎవరు ఉండదు. 5,000% ఉండదు, ఎత్తిపోతుంది. 5,000 దగ్గర పైకి 5,000 దగ్గర వెళ్ళు. జస్ట్ ఒక 20% ఎంట్రీ. 20% ఎంటర్. కన్వీనియన్స్ ఎంటర్ చేయి. ఏదో ఒక వాల్యూ 1,000 రూపాయలు, 2,000 రూపాయలు. తర్వాత వేరియబుల్ పే ఉందా? లేదుగా. ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఉండదుగా. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇప్పుడు అవసరం లేదు కదా దీంట్లో. ఓకే. ఇక్కడేం ఇవ్వాల్సిన అవసరం లేదు. సేవ్ చేయి. టీడీఎస్ కూడా సేవ్ చేయి. నెక్స్ట్ రిమైనింగ్ పర్సన్ తీసుకో. ఆలీ సేమ్ 1 ఏప్రిల్. వాళ్ళకు కూడా ఇచ్చే. సేవ్ చేయి. తర్వాత సేవ్. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు వోచర్స్లోకి వెళ్ళు. ఓకే. సో
సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనము వాళ్ళ ప్రజెంట్ డేస్ ఎన్ని, ఆబ్సెంట్ డేస్ ఎన్ని అనేది మనం ఎంటర్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? సో రైట్, అదర్ ఓచర్స్లో అటెండెన్స్ సెలెక్ట్ చేయి, ఎంటర్. ఓకే, సో ఒక నిమిషం. బ్యాక్ వచ్చేసి 1 మినిట్ శివ, డిఫాల్ట్ ముందు సెట్ చేసుకోవాలి. బ్యాక్ వచ్చేసి ఎంట్రీ, ఓచర్స్లోకి వెళ్ళు, బ్యాక్ వచ్చే ఫస్ట్, బ్యాక్ వచ్చేసి ఓచర్స్కే, ఆటో ఫిల్ సెలెక్ట్ చేయి, ఆటో ఫిల్ ఆనే చూడు, అదర్ ఓచర్స్ కింద ఆటో ఫిల్, అటెండెన్స్ ఆటో ఫిల్, ఎంట్రీ 1 ఏప్రిల్, ఎంట్రీ ఎంటర్. ప్రజెంట్ సెలెక్ట్ చేయి, ఎంటర్ సేవ్ చేయి. ఇప్పుడు ఎవరెవరు ఎన్ని రోజులు ఇచ్చారో ఆ డేస్ అక్కడ, ఎవరెవరు నెలకు ఎన్ని రోజులు వచ్చారో అవి 26, 27 లేదా 25 సేవ్ చేయి. తర్వాత ఆబ్సెంటీస్ ఎవరైనా ఉన్నారా? ఓవర్ టైం కూడా ఏమి ఉండదుగా. ఓకే, బ్యాక్ వచ్చేసి ఓకే, వేరియబుల్ పే ఉంటుంది కదా, వేరియబుల్ పే ఉండదా? ఓకే, ఓకే, ఓచర్స్లోకి వచ్చి ఓచర్స్ ఇక్కడ ఆటో ఫిల్ సెలెక్ట్ చేయి. అంతకు ముందుగా బ్యాక్ వచ్చేసి పేమెంట్ సెలెక్ట్ చేయి, పేమెంట్, బ్యాక్ వచ్చేసి పేమెంట్. సో ఇప్పుడు మనం సింగిల్ ఎంట్రీ మోడ్లో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ట్ ఏ ఇవ్వు, ఆల్ట్ ఏ, పనిచేయదా? ఆల్ట్ ఏ పనిచేయదా? ఓకే దాన్ని వెయిట్. ఓకేనా? ఇక్కడ ఆల్ట్ ఏ పని చేయకపోతే ఇక్కడే ఉంటుంది చూడు, ఆటో ఫిల్ అని రైట్ సైడ్లో, దానికి ఇచ్చి శాలరీ పేమెంట్. సో 1 ఏప్రిల్ నుంచి 34 ఏప్రిల్ ఆ మంత్, ఎంటర్. ఇక్కడ వచ్చేసి పేరోల్ లెడ్జర్ వచ్చేసి ఏంటి, కంపెనీ నేమ్ కాదు, పేరోల్ లెడ్జర్, క్యాష్ వస్తుంది. వెయిట్, బ్యాంక్ క్రియేట్ చేయి, ఎంట్రీ, పేరోల్ వచ్చేసి శాలరీ అని రావాలి.
లెడ్జర్ అకౌంట్స్ క్యాష్ ప్రొఫెషనల్ ట్యాక్స్ క్యాష్ ఒక్క నిమిషం శివ అలాగే ఉండు, నేను చూస్తున్నాను. చూడు శివ, హలో శివ, ఇక్కడ ఏంటంటే కంట్రోల్ F4 ఇవ్వాలి నువ్వు. కంట్రోల్ F4 ఇస్తే ఇట్లా ఫార్మాట్ మారుతుంది. తర్వాత ఆటో ఫిల్కి వెళ్ళు, ఇక శాలరీ. ఓకే, తర్వాత ఏంటి ఇప్పుడు శాలరీ డిఫైన్ చేసేటప్పుడు మనము ఓచెస్లోకి రావాలి. వచ్చిన తర్వాత యాక్చువల్గా నువ్వు పేమెంట్లో ఉంటావు. ఇట్లా పేమెంట్లో క్లిక్ చేసుకున్న తర్వాత నువ్వేం చేయాలంటే కంట్రోల్ F4 ఇవ్వాలి. కంట్రోల్ F4 అప్పుడు పేరోల్కి మారిపోతుంది. ఓకే, ఇప్పుడు నువ్వేం చేయాలంటే రైట్ సైడ్లో ఆటో ఫిల్ ఇవ్వాలి. ఆటో ఫిల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ శాలరీ. ఓకే, ఈ డిక్లేర్డ్ వాల్యూ అని వచ్చు, ప్రూఫ్ వాల్యూ. అంటే డిక్లేర్డ్ వాల్యూ అంటే మనం శాలరీస్ ఇస్తాం కదా, కంప్యూట్ ఇన్కమ్ ట్యాక్స్ బేస్డ్ అనేసి. లేకుంటే డిక్లేర్డ్ వాల్యూ ఫస్ట్ ఒకసారి ఎంటర్ 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 ఎంటర్, ఇక్కడ క్యాష్ ఎంటర్. ఎంటర్, ఈ విధంగా వాల్యూ చూపిస్తుంది. ఓకేనా, ఈ విధంగా ఇచ్చిన తర్వాత సేవ్ చేయి. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాకప్ రావాలంటే పేజప్, ఆ వాల్యూ మళ్ళీ వస్తుంది. ఆ వాల్యూ మళ్ళీ వస్తుంది. ఎవరెవరికైతే నువ్వు ప్రొఫెషనల్ వేరియబుల్ పే ఎవరెవరికి ఇస్తావు, వేరియబుల్ పే వీళ్ళల్లో ఎవరికి ఇవ్వను కదా. ఓకే, సేవ్ చేసి కంట్రోల్. ఓకే,
ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎవరెవరికి ఎంత పోయిందో మనకు తెలుసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే మనం వచ్చేసి సేమ్ ఈ పొజిషన్లోనే F5కి వెళ్ళు. పేమెంట్కి వెళ్ళి ఆటో ఫిల్ ఇవ్వు. ఇక్కడ మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ తీసుకోవాలి. క్యాష్ చూడు ఎవరెవరికి ఎంత పడిందో చూపిస్తుంది ప్రొఫెషనల్ ట్యాక్స్. అంతే కదా, అఖిలాకు 200, ఆలీకి 150, శివాకి 150, టోటల్ 500 ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకే, ఈ విధంగా మనం చూపించడం జరుగుతుంది. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరెవరికి ఎంత అమౌంట్ వాల్యూ మనం తెలుసుకోవాలి అనేది చూస్తాం. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత డిస్ప్లేకి రా. డిస్ప్లే తర్వాత పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్స్ సెలెక్ట్ చేయి. ఎవరిదో ఒకరిది అఖిల వెండర్. ఈ విధంగా చూపిస్తుంది టోటల్ వాల్యూ. సో బేసిక్ శాలరీ 16,000, తర్వాత హౌస్ రెంట్ అలవెన్స్ 3,200, కన్వేయన్స్ 15,000, టోటల్ ఎర్నింగ్స్ కింద చూస్తే 20,700 అతని శాలరీ మామూలుగా ఇవన్నీ కలిపితే. గ్రాస్ శాలరీ చూస్తే 20,700, అది కూడా సేమ్ వాల్యూ వస్తుంది. దాని మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ 200 కట్ అవుతుంది. ఓకే, టోటల్గా 20,700 గ్రాస్ శాలరీ అయితే ఆ 200 కట్ అవ్వగా మనకి టోటల్ నెట్ అమౌంట్ వచ్చేసి 20,500 అనేది రావడం జరుగుతుంది. అంతేనా? ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా? అంతేనా? కరెక్టేనా? ఓకే, గుడ్. సో సేమ్ ఇంతే కదా, క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నువ్వు అన్నిట్లో మళ్ళీ ఒకసారి రీరైట్ చేసుకో. ఓకేనా? యాజ్ ఇట్ ఈస్గా చెప్పింటని ఇలాగే సేవ్ అయి ఉంటుంది ఈ సిస్టంలో. సో ఎక్కడ ఎలా ఇచ్చాము, ఏ విధంగా వెళ్ళాము అనేది ప్రతిదీ చూసుకో. ఓకే, కావాలంటే నేను చెప్తాను. ఇక్కడ శాలరీ స్లిప్ కార్డు కానీ తర్వాత అటెండెన్స్ కార్డు కానీ నేను చెప్తాను, అది రాసుకో నీట్గా. ఓకే, చూడు ఒకసారి క్లిక్ చేసుకో, క్లారిటీ ఉందేమో. బేసిక్ శాలరీ 16,000, కన్వేయన్స్ 1,500, హౌస్ రెంట్ 3,200, టోటల్ ఎర్నింగ్స్ 20,700, దాని మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ 200. సో టోటల్ డిడక్షన్స్ 200, నెట్ అమౌంట్ 20,500. కరెక్ట్గా వచ్చిందా? ఓకే, వెరీ గుడ్. సో అర్థమైందా బాగా? ఓకే, గుడ్. డోంట్ వరీ, నిదానంగా ప్రాక్టీస్ చేసుకో, ప్రాబ్లమే లేదు. 1-2 సార్లు ట్రై చేయి, నీట్గా ట్రై చేయి, ఓన్గా ట్రై చేయి. ఇప్పుడు ఆల్రెడీ అంతా సెట్టింగ్ చేసి పెట్టాను నేను. జస్ట్ నువ్వేంటి శాలరీస్ మాత్రమే ఎంటర్ చేసుకుంటావు అంతే. అంత సెట్టింగ్ ఆల్రెడీ మొత్తం సెట్ అయిపోయింది. ఒకసారి ప్రింట్ కూడా చూసుకో. ఏది అది ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, నువ్వు PDF మార్చుకోవాలా. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. అఖిల పైన ఎక్స్పోర్ట్ ఉండదు చూడు, ఎక్స్పోర్ట్ చేయి. కరెంట్ ఎంటర్, కన్ఫిగర్కి రా. సో లాస్ట్కి రా, ఫైల్ ఫార్మాట్. లాస్ట్లో ఎక్స్పోర్ట్ సెట్టింగ్స్ ఎంటర్ ఇదని PDF సెలెక్ట్ చేయి, ఎంటర్. తర్వాత కిందికి రా, ఫైల్ నేమ్ ఎంట్రీ. కిందికి రా, ఎంటర్. కిందికి ఫైల్ నేమ్ ఎంటర్. పే స్లిప్స్ పేరు రాసుకో, అఖిల పే స్లిప్ అని. అఖిల పే స్లిప్ ఎంటర్. బ్యాక్ వచ్చి ఇప్పుడు సెండ్ చేయి. చూడు ముందు ఎక్కడ పడుతుంది అంటే అది సెండ్ చేసావా. ఈ డ్రైవ్లోకి వెళ్ళు, నీ సిస్టంలో ఈ డ్రైవ్ ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళు. ఈలోకి వెళ్ళు. ఓకే, ఇక్కడ ఉండదు చూడు, అఖిల పే స్లిప్ అని. ఓపెన్ చేయి.
అక్కడ నుంచి పైన స్టార్టింగ్లో 4வது అఖిల ఓపెన్ చేయి. అది అంతే శివ, వచ్చిందా నీట్గా? ఓకే గుడ్. ఇంతే, ఇట్లా ప్రొసీడ్ అయిపో. అది ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం 1-2 సార్లు చూసుకో నీట్గా, ఎట్లా ఏ విధంగా చెప్పారు. ఆల్రెడీ నేను సెట్టింగ్ చేసి పెట్టాను, నువ్వు డైరెక్ట్ ఎంటర్ చేసుకునేదే డేట్లు ఇచ్చుకొని ఏ మంత్కి ఏదనేసి. ఏమంటే ఆడ నువ్వు శాలరీ డిఫైన్ చేసుకున్నావు కదా, ఆడ మంత్ డేట్ మార్చుకుందే. 1 ఏప్రిల్ ఉంది, ఆడ 1 జూన్, ఏప్రిల్ తర్వాత 1 మే, 1 ఆగస్టు, 1 సెప్టెంబర్ అట్లా ఇచ్చుకుంటే సరిపోతుంది అంతే. వాల్యూస్ అన్నీ కరెక్ట్గా వచ్చాయి కదా ఆదిత్య శివ? టోటల్గా అమౌంట్ ఎంత? షూర్ షూర్ షూర్. ఓకే ఓకే గుడ్ అన్న. ఇట్లా నిదానంగా చేసేసుకో, ఓకేనా? ఓకే శివ, గుడ్. ఓకే ఓకే పర్లేదు. ఓకే డన్. బాయ్.